అందరికీ నమస్కారం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో మనం బాలకాండలో 18వ సర్గలోకి అడుగుపెట్టాం. 18వ సర్గలో ఉండే విశేషాంశాలు చూద్దాం. ఇక్కడ దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేశారు. తరువాత పుత్రకామేష్టి క్రతువు చేశారు. చేసిన తర్వాత ఆయనకి ఆ కార్యక్రమం అంతా పూర్తయిపోయింది. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన రాజులు అందరూ బయలుదేరారు. ఇంకా ఈయన కూడా దశరథ మహారాజు కూడా అయోధ్య నగరానికి బయలుదేరారు. వచ్చిన రాజులందరికీ వారికి తగిన రీతిగా బ్రాహ్మణులకు కానీ, పౌరతులకు కానీ, మంత్రులకు కానీ, ఎక్కడెక్కడ దేశాల నుంచి అందరినీ పిలిచాడు ఆయన. అన్ని దేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన వస్త్రాలు, ఆభరణాలు, కానుకలు అన్నీ ఇచ్చి సత్కరించాట. సత్కరించి ఎవరు వచ్చిన వాళ్ళంతా వాళ్ళకు తగిన రీతిగా, ఎవరికి తగిన రీతిగా వాళ్ళని సత్కరించాట. సత్కరించిన తర్వాత వాళ్ళంతా వారి వారి స్థానాలకు వెళ్ళిపోతున్నారు. అలాగే దశరథ మహారాజు కూడా ఆ యజ్ఞవాటిక నుంచి తన అయోధ్య నగరానికి బయలుదేరాడు. ఆయనతో పాటు ఆయన మంత్రులు, పురోహితులు మరియు ఋష్యశృంగ మహర్షి, వశిష్ఠ మహర్షి వీళ్ళందరూ కలిసి అయోధ్య నగరానికి బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఉండే అందరికీ కూడా తన రాజ్యంలో ఉండే వాళ్ళని సత్కరించాడు. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళని సత్కరించాడు. గొప్ప గొప్ప కానుకలు ఇచ్చాడు, వస్త్రాలు పెట్టాడు, ఆభరణాలు ఇచ్చాడు. ఇంకా ఋష్యశృంగ మహర్షి తను వచ్చాడు. తన చేతి వచ్చిన కార్యక్రమం పూర్తయింది కాబట్టి తాను తన భారత శాంతతో కలిసి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. అప్పుడే ఆ రోమపాదుడు, ఆ ఋష్యశృంగం యొక్క మామగారు మరియు దశరథ మహారాజు యొక్క స్నేహితుడు, వారు ముగ్గురు తమ రాజ్యానికి బయలుదేరారు. వారిని చాలా వరకు సాధారణంగా వెళ్ళి బయలుదేరంగానే వాళ్ళ తోడు అక్కడ దాకా వెళ్ళాడు. సాగనంపేట ఆయన దశరథ మహారాజు. ఆ విధంగా అందరు వెళ్ళిపోయారు. ఇక దశరథ మహారాజుకి ఇక పుత్ర సంతానం ఎప్పుడు కలుగుతుందా అని ఆలోచిస్తూ హాయిగా కాలం గడిచిపోతూ ఉంది. ఈ విధంగా 1 సంవత్సర కాలం గడిచింది. అంటే యజ్ఞం పూర్తయిన తర్వాత 1 సంవత్సర కాలం పూర్తయింది. పూర్తయిన తర్వాత ఆయనకి 12 మాసాలు చైత్రశుద్ధం నవమి నాడు పునర్వసు నక్షత్రం 4వ పాదంలో ఉండగా కర్కాటక లగ్నంలో కౌసల్యాదేవికి శ్రీరామచంద్ర ప్రభు జన్మించాడు. ఇంకా ఆ సమయంలో ఎలా ఉందో చెప్తున్నారు. సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని ఈ 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నాయట. ఇంకా మేష, మకర, కర్కాటక, మీన, తులారాశులు అందు ఉన్నారట వాళ్ళు. ఇంకా కర్కాటక రాశి అందు గురుచంద్రులు కలిసి ఉన్నారట. బుధుడు, ఆదిత్యులు మేషం నందున్నారట. అటువంటి సమయంలో శ్రీరామచంద్రమూర్తి శుభలగ్నంలో జన్మించారు. ఇంకా ఆయన జగన్నాథుడు, లోకానికి అంతటికీ అధినాథుడు. అటువంటి ఆయన ఆ కౌసల్యాదేవి గర్భంలో జన్మించాడు. ఇక్ష్వాకు వంశానికే వండ తెచ్చేవాడు. అటువంటి ఆయన జన్మించాడు. ఆ కౌసల్యాదేవి జన్మధన్యమైపోయింది. ఆమె తప ఫలంగా జన్మించాడు ఆయన. అలా ఉన్న ఆమె ఎలా ఉందంటే ఆ అతిదిగ్గద ఇంద్రుడు జన్మించినట్టుగా ఆ కౌసల్యాదేవికి శ్రీరామచంద్ర ప్రభు పుట్టాడని వాల్మీకి మహర్షి మనకు ఉదాహరణగా చెప్తున్నారు. ఇంకా ఆయన చేతిలో రేఖలు వజ్రరేఖల్లాగా ఉన్నాడు శ్రీరామచంద్రమూర్తి యొక్క చేతుల్లో. ఇంకా ఎట్లా ఉన్నాడంటే వెలిగిపోతున్నట, ఆయన ప్రకాశిస్తున్నట పుట్టిన ఆ బిడ్డ. ఇంకా తర్వాత ఆ పాయసంలో చతుర్థ అంశతో పుట్టినటువంటి వాడు కైకేయికి జన్మించాడు భరతుడు. భరతుడి తర్వాత సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఇద్దరు పుట్టారు. కవల పిల్లలుగా పుట్టారు వాళ్ళు. ఇంకా భరతుడు పుష్యమి నక్షత్రయుక్త మీన లగ్నంలో పుట్టాట. చైత్ర శుద్ధ దశమి నాడు జన్మించాట. గురువు యొక్క క్షేత్రమైన మీన లగ్నంలో ఉండగా జన్మించాట. తర్వాత బుద్ధివంతుడైనటువంటి లక్ష్మణ శత్రుఘ్నులు వచ్చేసి ఆశ్లేష నక్షత్రయుక్త కర్కాటక లగ్నం నందు చైత్ర శుద్ధ దశమి గడియల్లో జన్మించారు. ఇంకా రవి, కుజుడు, గురుడు, శుక్రుడు, శని గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉండగా ఈ 4 పిల్లలు పుట్టారు.
అప్పుడు దశరథుడికి వాళ్ళని చూసరికి ఆనందం అయిపోయిందట. ఇంకా ఆయనకి ఆనందానికి అవధులు లేవు. ఇంకా రాజ్యం అంతా, అయోధ్య నగరం అంతా కూడా పండగ చేసుకున్నారట ఆ రోజు. అంతటా తోరణాలు కట్టారట, అరటి పిల్లక స్తంభాలు పెట్టారట. వాళ్ళకి ఆనందానికి ఇంకా అవధులు లేవు. ఆ విధంగా వాళ్ళు అంతటా ఏర్పాటు చేశారట. కోలాహలం అయిపోయిందట అయోధ్య నగరం అంతా. ఇక ప్రకృతి కూడా ఒకసారి పులకించిపోయిందట ఆ రామచంద్రమూర్తి పుట్టేసరికి. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతరించేసరికి ఒక్కసారిగా ప్రకృతి అంతా కూడా ఆనందంతో మునిగిపోయిందట. అప్సరసలు వచ్చి గానం చేశారట, యక్షులు వచ్చి నృత్యం చేశారట, మళ్ళీ వచ్చి ఆకాశం దేవతలంతా దుందుబులు మోగించారట. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసిందట. ఇంకా దశరథ మహారాజు సంతోషానికి ఇంక చెప్పనివ్వలేదు. ఈ విధంగా కోలాహలంగా ఉత్సవం జరిగింది ఆ రాజ్యం అంతా కూడా. నర్తకులంతా నాట్యాలు చేశారట, నటీనటులంతా తమ తమ విద్యనంతా ప్రదర్శించేశారట. ఇంకా 100 మాగదులు వచ్చేసి స్తోత్ర పాఠాలు చేశారట. ఎలా ఉందంటే ఇంకా ఆ రాజ్యం ఇంకా అంగరంగ వైభవంగా ఉంది ఆ రాజ్యం. అయితే అందరికీ కూడా తగినటువంటి కానుక, ధన కనక వస్తు వాహనాలు ఇచ్చేసి ఆయన గౌరవించాట వాళ్ళందరినీ కూడా. ఇంకా ఈ విధంగా ఆయన వాళ్ళు పుట్టిన 11వ రోజుకి ఇంకా జాత కర్మ నామకరణోత్సవం చేశారు. అంటే పేరు పెడుతున్నారు. దానికి వశిష్ఠ మహర్షి పేరు పెడుతున్నారు. ఆయన భవిష్యత్తుని ఎంత బాగా ఊహించి పేర్లు పెట్టారంటే అంత బాగా పెట్టారు పేర్లు. వచ్చి ఆయన కులపురోహితుడై వచ్చి కూర్చొని పెడుతున్నాడు. జ్యేష్ఠుడైన వానికి రాముడు అని పేరు పెట్టాడు. కైకేయి యొక్క కుమారునికి భరతుడు అని పేరు పెట్టాడు. సుమిత్ర యొక్క పుత్రులకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశాడు. ఇంకా ఆ సమయంలో ఇంక చెప్పనబడ్డా మళ్ళీ దశరథ మహారాజు ఆ బ్రాహ్మణులకి, తన నగరవాసులకి, గ్రామాల నుంచి వచ్చిన జనులకి అందరికీ సంతృప్తిగా భోజనాలు పెట్టాట. మళ్ళీ వాళ్ళకందరికి కానుకలు ఇచ్చాట. ఇంకా ఈ విధంగా అన్ని ఏ వయసులో ఏ కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా ఈ నలుగురు పిల్లకాయలకి ఆయన చేస్తున్నట. అన్నప్రాసన, చౌల, ఉపనయనాది సంస్కారాలు కూడా జరిపించేశాడు. ఆ రాజకుమారుల పెద్దవాడంటే రాముడు ఇంక చెప్పనే వల్ల ఆయన తండ్రిని వదలకుండా ఉండేవాడట. ఆ పితృసేవ చేసేవాడట, తల్లిదండ్రులను బాగా గౌరవించేవాడట, ఆయన ఇచ్చే వాళ్ళు వంటి పెట్టుకుని ఉండేవాడట. ఇంకా దానివల్ల ఏమైపోయిందంటే దశరథ మహారాజు ఎలా ఉన్నాడంటే చూడ్డానికి ఇంద్రుడు, కుబేరుడు వాళ్ళందరితో ఉన్నటువంటి బ్రహ్మ వల్ల వెలిగిపోతున్నట నలుగురు కుమారుల మధ్యలో ఈ దశరథ మహారాజు. ఇంకా వాళ్ళకి ఇంకా విద్యా బుద్ధులు నేర్పించేశాడు. ఇంకా సకల శాస్త్రాలు, వేదాలు అన్నీ నేర్పించేశాడు దశరథ మహారాజు. ఇంకా వాళ్ళకి ధనుర్విద్య నేర్పించాట. ఇంకా సకల శాస్త్రాలు నేర్పించాట. పరాక్రమం కోసం సంబంధించిన అన్నీ నేర్పించాట. ఎలాగా ఏనుగులు ఎక్కడం, అశ్వం మీద ఎక్కడం, రథం మీద ఎక్కడం, యుద్ధం చేయడం, వాటన్నిటి మీద అధిరోహించి యుద్ధం చేయడం నేర్పించేశాట. ఇంకా ధనుర్విద్యలో బాగా నైపుణ్యం సంపాదించాట నలుగురు. అటువంటి వాళ్ళ దగ్గర ఆ రాముడు ఎలా ఉన్నాడో చెప్తున్నారు ఇక్కడ. ఎలా ఉన్నాట, చిన్నప్పటి నుంచి కూడా రాముడు తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ తల్లిదండ్రులు వదిలిపెట్టి ఉండేవాడు కాదట. ఎప్పుడూ అలా ఆ పనిలో నిమగ్నమై ఉండేవాడట. కానీ ఈయన అలా ఉంటే తమ్ముడైన లక్ష్మణుడు రాముడిని వదిలిపెట్టి ఉండేవాడు కాదట. రాముడికి అనుక్షణం పక్కనే ఉండి ఆయన ఏ పని చేస్తే ఈయన ఆ పని చేస్తూ ఉండేవాడట. కానీ రాముడు కూడా లక్ష్మణుడిని అంతగా ప్రేమించాడు. ఎలాగా తన చెంతనే పడుకొని నిద్రపోవాలా లక్ష్మణుడు, తను భోంచేస్తే లక్ష్మణుడు కూడా భోజనం పెట్టాలా అని కౌసల్యకి చెప్పేవాడట. ఆ విధంగా ప్రతి నిమిషం వాడిద్దరు ఒకరిని విరిచి ఒకరు ఉండలేకుండా ఉండేవాడట. అలాగే భరతుడిని కూడా శత్రుఘ్నుడు విరిచి ఉండేవాడు కాదట. భరతుడు సేవ చేసుకుంటూ శత్రుఘ్నుడు ఉండేవాడట. ఈ విధంగా నలుగురు కుమారులు ఇంత అన్యోన్యంగా ఉండడం చూసి దశరథ మహారాజు చాలా సంతోషించాట. ఇంకా వాళ్ళకి అన్ని గుణాలు, సద్గుణాలు ఉన్నాయట. వాళ్ళకి ఎటువంటి లోపాలు లేవట. అది ఇంకా సంతోషమైనది దశరథ మహారాజుకి. ఈ విధంగా ఉండగా తన కుమారులు ఇంత గొప్పవాళ్ళు అయ్యేసరికి వేదాంగాలు నేర్చుకున్నారు, అన్ని ధనుర్విద్యలు నేర్చుకున్నారు, యుద్ధ విద్యలని నేర్చుకున్నారు. ఇంత గొప్పవాళ్ళని వీళ్ళకి యుక్త వయస్కులయ్యారు. వీరికి సరైన జోడైనటువంటి కన్యలను తీసుకొచ్చి వివాహం చేయాలని చెప్పేసి ఆయన సంకల్పించి తన మంత్రులతో తన పౌరోహితులందరిని కూర్చోబెట్టుకొని చర్చిస్తూ ఉన్నాట. అటువంటి సమయంలో ఏమైందంటే ఆ అయోధ్య నగరానికి విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. ఆయన వచ్చి బయట ఉన్న ద్వారపాలకులు చెప్పంపించాట, నేను గాదిరాజు యొక్క కుమారుణ్ణి,
నా పేరు విశ్వామిత్రుడు, నేను వచ్చాను చెప్పండి మీ రాజుకు అని చెప్పంగానే భటులు వణికిపోయినారట. ఓ అమ్మ ఈయన వచ్చాడు, ఈయన గొప్ప తపస్సంపన్న అని చెప్పి పరిగెత్తుకుంటూ పోయి దశరథ మహారాజుకు చెప్పారట. చెప్పేసరికి వెంటనే దశరథ మహారాజు తన పురోహితుల్ని మంత్రుల్ని తీసుకొని ఎదురెగిపోయి ఆయనకి ఆహ్వానం పలికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చాట. ఇచ్చేసరికి ఆయన తోడుకొని తీసుకొచ్చి రాజభవనాన్ని తీసుకొచ్చి ఆయన సత్కారం చేస్తే ఆయన ఆ సత్కారాన్ని సంతోషంగా స్వీకరించిన తర్వాత ఆయన ఆ విశ్వామిత్రుడు ఇంకా వశిష్ఠ మహర్షిని అక్కడ పౌరోహితుల్ని అందరినీ పేరు పేరున పలకరించాట. దశరథ మహారాజును పలకరించాట. మీ రాజ్యంలో కరువు కాటకాలు లేవు కదా, నువ్వు యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నావా, వచ్చిన అతిథిని గౌరవిస్తున్నావా, నీ రాజ్యాన్ని ధనాగారం బాగుందా, నీ మంత్రులు నీ పౌరోహితులు అందరూ పురజనులందరూ క్షేమమేనా అని కుశల ప్రశ్నలన్నీ అడిగాట దశరథ మహారాజుని. అలాగే వశిష్ఠుని ఆయన మిగతా పౌరోహితుని కూడా పలకరించాట. ఆ విధంగా ప్రతి ఒక్కరిని పరామర్శించాడు ఆ విశ్వామిత్రుడు. ఇంకా విశ్వామిత్రుడు వచ్చేసరికి ఈయనకు సంతోషం అయిపోయింది దశరథ మహారాజుకు. అంత గొప్ప తపస్సంపన్నుడు, రాజర్షిగా ఉండి బ్రహ్మర్షి అయినటువంటి వాడు, అటువంటి ఆయన మా రాజ్యానికి వచ్చాడని చెప్పి ఆయన స్తోత్రం చేస్తూ మాట్లాడుతున్నాడు. మహాన్ బావ, మీరు రాకతో మా పురము, నా రాజ్యము, నేను ధన్యులమైపోయాం. మేము ఎప్పటి భాగ్యమో ఇది, మా భాగ్యం వల్ల మీరు మీ అంతటి వాళ్ళు మా దగ్గరికి వచ్చారు కాబట్టి మేము చాలా ధన్యులమైపోయాం. ఇంకా నాకు ఎలా ఉందంటే ఆయన ఆనందం ఎలా వ్యక్తపరుస్తున్నట్టు చూడండి. అమృతం లభించినట్లుగా ఉందట, నీళ్లు లేని చోట వర్షం కురిసినట్టుందంట, సంతానం లేని వారికి ధర్మపత్ని యందు పుత్రుడు కలిగినట్టుగా ఉందట, నష్టపోయిన వారికి గొప్ప నిధులు దొరికినట్టుగా ఉందట ఆయన రాక అని చెప్తున్నాడు ఆ విషయం విశ్వామిత్రుడికి. ఇంకా సంతానం లేని వారికి పుత్రోత్సాహం కలిగి ఎట్లా ఉత్సవం చేసుకుంటారో ఆ విధంగా ఉందయ్యా మీరు మా రాజ్యానికి రావడం అని చెప్పి స్వాగతం పలికాడు. ఇంకా పొగుడుతున్నాడు. స్వామి, మీ అంతటి బ్రహ్మర్షి, మీలాంటి వారు ధర్మాత్ములైన మీరు మా రాజ్యానికి రావడానికి కారణమేమి, మీ అభీష్టమేమి, మీ కోరికేమి? మీరేమి సంశయించవద్దు, నా దగ్గర నుంచి ఏమైనా దానం తీసుకోదలుచుకుంటారా, ఏదైనా అడగండి, మీకు ఎటువంటి కోరికైనా సరే నిస్సందేహంగా అడగండి, నేను మీ కోరిక తీరుస్తాను. మీరంత గొప్పవాళ్ళు, ఎంతో తపశ్శక్తి సంపాదించుకొని బ్రహ్మర్షిగా అయిన వాళ్ళు, మీ అంతటి వాళ్ళు వచ్చినందువల్ల నేను పావనం అయిపోయాను, మా గృహం పావనం అయిపోయింది. కాబట్టి మీరు ఏమాత్రం సంకోచం పెట్టుకోకుండా నన్ను అనుగ్రహించి మీ కోరిక ఏదో, మీ ఆగమనానికి కారణమేందో తెలియజేయవలసింది అని ఆయన పరిపరి విధాల పొగడ్డం కాదు, నిజంగానే ఆయన స్తోత్రం చేస్తున్నాడు. చేయంగానే ఆయన మాట్లాడిన మాటలకు ఆ దశరథ మహారాజు మాట్లాడుతుంటే విశ్వామిత్రుడు ఎంతో సంతోషపడ్డాట, ఆనందపడిపోయాట. ఎంత బాగా చెప్తున్నాడు అంటే తన జీవితంలో జరిగింది కదా, ఆయన రాజర్షిగా ఉండి బ్రహ్మర్షి కావడానికి ఎంత తపస్సు చేశాడు, అవంతా ఆయన చెప్తున్నప్పుడు ఈయన కూడా ఆనందంతో ఉండిపోయాట ఆ విశ్వామిత్రుడు. ఈ విధంగా విశ్వామిత్రుడు ఆనందభరితుడయ్యాడు అనే దాంతో ఈ 18వ సర్గ పూర్తయింది. రేపు 19వ సర్గతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.